హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నిన్న ఒక వాటర్లో మనం కలిపాం కదా అలోవెరా, వాటర్లో కలపకండి. ఏదో నేను ట్రై చేశాను ఎలా ఉంటుందో, మీకు కలపకండి అలా. సో ఫస్ట్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes మీకు తెలుసు కదా ఎలా ఎప్పుడు తీసుకుంటా 5 minutes 10 minutes అవుతుంది అలా తీసుకోండి, ఓకేనా? ఎప్పుడు తీసుకోవాలని అడిగారు, సో మార్నింగ్ తీసుకోండి, ఓకే? ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను. అలాగే నాకు ఒక కమెంట్ వచ్చింది, బ్యాడ్ కమెంట్, అది నాకన్నారు మరి అందరికన్నారు. ఆ కమెంట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే కొత్తగా మన ఛానల్ మీరు విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నది చూసారా, అలా లైక్ చేసేసి అలా సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే తర్వాత బెల్ ఐకాన్ కొట్టేసి ఆల్ బటన్లో పెట్టుకున్న తర్వాత మన దగ్గర పాడ్కాస్ట్ ఒకటి ఉంది. ఆ పాడ్కాస్ట్లో ప్రతి ఒక్క వీడియో మనది ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే తెలియదు ఎలా చూసుకోవాలి ఏంటిదని, అందుకే పాడ్కాస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఓకే? ఇది చూసుకోండి, ఓకేనా? ఓకే, దానికంటే ముందు మనం డ్రింక్స్కి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం ఉంది ఈరోజు, సో తాగేద్దాం. సో ఇంకొంది ఇంట్లో సరే, ఇందులో అయితే ఉంది. సో కొంచెం మనం వాటర్ పోద్దాం. నేను తాగుతున్నాను అంటే జస్ట్ ఇది లోపల తీసేద్దామని తాగుతున్నాను. ఓకే, డ్రింక్ ఇది కూడా అయిపోయింది. అప్పుడేమో 1 month ఒకటి వాడాం, ఇప్పుడు దగ్గరగా 5 daysకి ఒకటి వాడాం. అది వాడే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఓకే అండి, మరి కమెంట్స్కి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం కమెంట్స్కి వెళ్ళిపోవాలి కాబట్టి కమెంట్స్కి వెళ్ళిపోదామా? సో కమెంట్స్లో అన్నిటికీ రిప్లై ఇచ్చేసుకుందామా? ఓకే, సో ఫస్ట్ కమెంట్ ఎవరు భయ్యా? సరే, ఫస్ట్ కమెంట్ కదా, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మనం చేస్తున్నాం. థ్యాంక్స్ బ్రో. ఓకే, అంటే మనం నేను చేశాం కదా మన అలో టర్మ్ గురించి, సో వాళ్ళకి నచ్చినట్టుంది. థ్యాంక్స్ బ్రో, ఓకే అని పెట్టారు. ఇంకో బ్రదర్ ఏంటంటే స్పాన్సర్ వీడియో దానికి ఏం పెట్టారంటే, బ్రో రీఫండ్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేయండి. సో రీఫండ్ ప్రాసెస్ గురించి వీడియో చేయాలంటే రీఫండ్ అసలు ఉందో లేదో తెలియదు, సో మీరు ముందే చూసుకోవాలి. సో రీఫండ్ గురించి నాకు అంత క్లారిఫికేషన్ లేదు, సో ట్రై చేస్తా, కాకపోతే రీఫండ్ ఉందో లేదో అని చెప్తాను అంతే, ఓకే? దానికి ఒక వీడియో చేయడం ఎందుకు, మళ్ళీ మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్. సో జస్ట్ ఉందో లేదో చెప్పేస్తాను ఒక వీడియోలో, ఓకే? నార్మల్ ఒక షార్ట్లో చెప్పేస్తాను, ఓకేనా? ఓకే, అండ్ హాయ్ బ్రో, ఆర్ యూ గోయింగ్ ఫర్ సక్సెస్ డే మీటింగ్, సక్సెస్ డే అట్ హైదరాబాద్? నాకు టికెట్ దొరకలేదండి, అది జస్ట్ ఒక సెకండ్స్లో పెట్టారు. సో నాకు టికెట్ దొరకలేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. నేను ట్రై చేసా కానీ అవ్వలేదు. సో 10 minutes అలా పెట్టారు, సో అవ్వలేదు. సరే చూద్దాం, ఎవరైనా వెళ్తే దాని ప్రకారంగా మనం చూద్దాం, అయ్యేది లేదు. సో మాకు టికెట్ చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. లైట్ వెయిటింగ్, ఓకే అండి, దొరకని దాని గురించి ఆలోచించుకుందాం. I have seen all your videos from first, but I want again clarity. Please, did they some back passbooks statements or forever web incomes? ఓకే, ఏం అడిగారంటే వెబ్సైట్లో మనకి ఇన్కమ్స్ ఉంటుంది కదా, సో ఇన్కమ్స్ గురించి దాని గురించి ఒక వీడియో చేయమంటున్నారు, అంతేనా? సో కన్ఫామ్గా చేద్దాం. సో ఇప్పుడు రీసెంట్గా మనకి కొత్తగా జాయిన్ అవ్వాలి 15th వాళ్ళకి అమౌంట్ పడుద్ది. సో వాళ్ళకి ఇంకా కొంతమంది ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనం కాల్స్లో మాట్లాడినాం. సో వాళ్ళ నుంచి తెలుసుకున్నాను, వాళ్ళు ప్రోడక్ట్ ద్వారా వెళ్తున్నారు, మనలాగే ప్రోడక్ట్ ద్వారా వెళ్తున్నారు. వాళ్ళ ఇన్కమ్ అనేది మీకు చూపించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో. సో అది వాళ్ళకి ఇంతకు ముందు వచ్చిందనమాట. సో ఫస్ట్ మంత్ మొత్తం వాళ్ళు టైం వేస్ట్ చేశారు. ఫస్ట్ మంత్ మొత్తం వాళ్ళు చెప్పినట్టు ఆ లీడ్స్ అని చెప్పి అవన్నీ పడ్డారు. సో దానివల్ల అవ్వలేదు. తర్వాత తను ప్రోడక్ట్తో వెళ్దాం అనుకుంది. సో ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, మన దగ్గర ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకున్నారు. సో అది ప్రోడక్ట్. సో అక్కడ నుంచి నువ్వు ఇన్కమ్ చేసుకోవచ్చు, దీని ద్వారా చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే యూ హ్యావ్ ద బెస్ట్ సోర్సెస్. సో దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. సో అలా చేసుకుంటేనే మీకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, హాయ్ బ్రో, డిడ్ దట్ సమ్ బ్యాక్ పాస్బుక్స్ విత్ దేర్ ఇన్కమ్స్ ఆర్ ఫర్ అవర్ వెబ్సైట్, ప్లీజ్ రిప్లై ఫర్ దిస్ బ్రో. అదే చెప్తున్నాను కదండి. సో మీకు ఇన్కమ్ అనేది నీకు ఏం టెన్షన్ లేదు, కన్ఫర్మ్గా నీ అకౌంట్లో పడుద్ది. ఇన్కమ్కి అయితే నో టెన్షన్, ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ పడే వాళ్ళవి. వాళ్ళే చూపిస్తాను, నాది చూపించు, మా టీం వాళ్ళే కానీ ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళే చూపిస్తాను. నాది చూపి, నాది మాత్రమే చూపి, ఓకేనా? ఓకే, అది. అండ్ ఎందుకు చూపియరు అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, టార్గెట్ అంటే టార్గెట్ అంతే, ఆ టార్గెట్ ఏదైతే ఏదైనా అంతే, ఓకే? హాయ్ అన్న, నేను జాయిన్ అయ్యి 5 days అవుతుంది కానీ ఎవరు జాయిన్ అవ్వడం లేదు అన్న, ఏదైనా సజెషన్ ఉంటే చెప్పు. మీరు జాయిన్ అయ్యి 5 days అయింది, ఇందాక నేను చెప్పిన మేడంకి 1 month అయింది, 1 month కాక 2 months అయింది. 2 months తర్వాత తనకు ఒక రియలైజేషన్ వచ్చింది ఎలా చేసుకోవాలి ఏంటి వర్క్ అని.
ఏంటంటే తన ఇల్లు లీడ్స్ కాల్స్ అని పెడుతున్నారు. 5 daysలో ఎలా జాయిన్ అవుతారు? మీకు ఏం తెలుసు, మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి 1 month అని మీరు ఆగాలి కదా. 1 month కాకుండా డల్ అయిపోయి పడిపోతుంది. మేడం కూడా 1 month దాకా మీకు స్ట్రగుల్ ఉంటుంది, 2 months దాకా స్ట్రగుల్ ఉంటుంది, ఒకసారి ఇన్కమ్ రాదు 1 monthలో, వెయిట్ చేయండి. పేషెన్స్ లేనప్పుడు ఇంకెందుకు, ఎప్పుడే ఎదుగుతాడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారిని తీసుకుందామండి. తను ఫస్ట్లో చాలా కష్టపడ్డాడు, కొన్ని ఫీల్డ్స్ వచ్చాయి, అవి వచ్చాయి, అన్ని వచ్చాయి, కానీ ఇక్కడ కింద పడిపోలేదు. అది ఫెయిల్యూర్ని మనం తన్నుకుంటూ వెళ్తాం. సో ఫెయిల్ వచ్చిందని చెప్పి ఎప్పుడు ఇదపడదు, మెల్లగా వస్తుంది. సో నువ్వు ప్లాన్ చేంజ్ చేయి. యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఎక్కడో తప్పు చేస్తున్నావు, ఆలోచించు. ఓకే ఇంతవరకు మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసారు లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా మన దాంట్లో సో జాయిన్ అవ్వచ్చు. సో నేను ప్రోడక్ట్ ద్వారానే జాయిన్ చేయించుకుంటాను, ప్రోడక్ట్ లాగే చెప్తాను. మీరు కొంచెంలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 2cc చేసుకుంటే బయట కంటే మన దగ్గర ఇంకా తక్కువ రేట్లోనే మీకు 2cc ఎలా చేసుకోవాలో చెప్తాను. 2cc ప్రాసెస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకేనా, మీకు దాని గురించి ప్రాబ్లమే లేదు 2cc గురించి. సో లైట్ తీసుకోండి దాని గురించి. ఓకే, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. ఓకే గుడ్. అండ్ లీడ్స్ ఎలా చేసుకోవాలి చెప్పు బ్రో, లీడ్స్ ఎలా చేసుకోవాలో చెప్పు బ్రో అన్నారు కదా. సో చెప్తాను, లీడ్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో మీరు లీడ్స్ ద్వారానే వెళ్దాం అనుకుంటున్నారు, సో ప్రోడక్ట్ ద్వారా వెళ్దాం అనుకోవట్లేదు. ఓకే, లీడ్స్ ద్వారా లీడ్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక ఇన్వైటింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఓకేనా, ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇన్విటేషన్ వేరే ఉంటుంది, మీరు చెప్పుకునే ఇన్విటేషన్ వేరే ఉంటుంది. మీ ఇన్విటేషన్ మీరు నేర్చుకోండి, నా ఇన్విటేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, తర్వాత వీడియోలో. అండ్ ఇప్పుడే కదా కొంచెం ఒక 2 or 3 days, ఎందుకంటే నేను ప్రోడక్ట్స్ గురించి అట్లా టైం పట్టింది కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట. టెన్షన్ తీసుకోండి. ఆ కమెంట్, బ్యాడ్ కమెంట్ మనకు వచ్చింది ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒక 2 minutes అవ్వండి. ఓకే ఫస్ట్ గుడ్ మెసేజ్. ఓకే ఇప్పుడు స్టార్ట్ అండి. ఒకే ఒక కమెంట్, బ్యాడ్ కమెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎక్కువ వీడియో ఉండకూడదు. నువ్వు వేడే ప్రొడక్ట్స్ నువ్వు తప్ప ఎవరు వాడరు, ఎలా ఎంత మందిని లైఫ్ ఏడి ఆడుకుంటారు, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఇన్కమ్ గురించి చెప్పడం లేదు, బిజినెస్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతా వేస్ట్ అని చెప్పరు, మళ్ళీ ప్లాన్స్ ఉంటాయి, అంతా వాళ్ళ సెట్ కాకపోతే ఇంకో ప్లాన్ ఎంఏ. ఓకే, ఒక ప్లాన్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ మందిని ముంచి లంచగొడగలరా మీరు. సో తను కొంచెం బ్యాడ్ వాడాడు, అలా వాడాడు అనమాట. సో తను నన్ను అంటే ఒకటే చెప్తున్నాను బ్రో, నా వీడియో మొత్తం చూడు, నేను జాయిన్ అవ్వమని ఎక్కడ ఫోర్స్ చేయాలి, ఇలా చేసుకుంటే ఇలా వచ్చేస్తుందని నీకు ఇప్పుడు నేను అట్రాక్షన్ చేయాలి. నేను అంతా చెప్పింది ఏంటి విధంగా చెప్పాలంటే నాకు కొంచెం నవ్వు కూడా వస్తుంది. తిట్టినందుకు బాధ కాదు, ఇలా నన్నే తిట్టాడని అనుకోను. ఎందుకంటే ఆయనకి బిజినెస్ అని నేను చెప్పాను నా ద్వారా జాయిన్ అయ్యాడా, నా ద్వారా నాకు జాయిన్ అయ్యాడా, నేను చెప్పిన ప్రాసెస్ ఆయన చేశాడా, అనే ప్రాసెస్లో వెళ్ళాడు. 2-3 రోజులు పని చేసి ఉంటాడు, 1 month పని చేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పెట్టారు, ఒక ఆవిడ నాతో మాట్లాడింది ఈరోజు, తను 15 lakhs పెట్టి బిజినెస్ పెట్టింది. సో పెడితే టూ సైడ్స్ పెడితే తనకు వచ్చింది ఎంత మొత్తం కలిపితే 1 monthలో మొత్తం అంతా సేల్స్ అయినవి జస్ట్ 2 lakhs సేల్స్ అయిందంట. తను ఇదే ప్రోడక్ట్తో చేసుకుంది, 30,000తో స్టార్ట్ చేసింది. అక్కడ చేసింది ఇది కూడా చేస్తుంది, ఇక్కడ నాకు ఇన్కమ్ వచ్చింది. తనకేంటి ఒక 1 month పోయింది, నెక్స్ట్ మంత్ 2nd monthలో మళ్ళీ మొత్తం వచ్చేసింది. ఎలా వచ్చాయి, దాని ప్రాసెస్ అర్థం చేసుకుని మనం ప్రోడక్ట్ బాగా వెళ్తే మనం వెళ్ళొచ్చు. దానిలో అయితే చాలా ప్రాసెస్ ఉంది, మనకి హెడ్ఏక్ ఎక్కువ. సో కూల్గా చేసుకోవడం. ఇప్పుడు తిని అన్నారు కదా, నన్ను తిట్టాడో వేరే వాళ్ళు ఎలా చెప్పారో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే భయ్య నాయుడు గారంట. సో ఫస్ట్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకుందాం, ఒక టైప్ ఆఫ్ కిరాణా మీరే స్టార్ట్ చేసాం అనుకుందాం, మీరే ఇన్వెస్ట్ చేశారు, మీరే ప్రొడక్ట్స్ తెచ్చుకున్నారు. సో ఏంటంటే అది చాలా ప్రదేశం మంచిది కాదు. సో మీరు ప్రోడక్ట్ గురించి అట్లా అప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు అనుకుందాం, అన్ని షాపింగ్ మాల్ మళ్ళీ మీరు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే మీ బట్టలు సేల్ అవ్వలేదు, దానికి ఎవరిని తిడతారు మీరు? ఎవరిని తిట్టడానికి లేదు. సో మీరు కొనుక్కున్నారు, మీరు చేసుకున్నారు. ఫస్ట్ థింగ్ ఓకే, మీరు తిట్టారంటే నిన్ను ఎవరు అక్కడ మోసం చేసి కొనుక్కోలేదు, మీరు ఓన్గా వెళ్ళి కొనుక్కున్నారు. ఓకే, ఇక్కడ కూడా మిమ్మల్ని మోసం చేశారేమో కానీ నాకు తెలియదు, అది వాళ్ళని తిట్టుకోండి, నన్ను తిడితే మాత్రం బాగుంటుంది. ఇంకో విషయం అంటే నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి, నాతో మాట్లాడండి. వాట్సాప్లో మెసేజ్ చేసి మీ పేరు చెప్పండి. సో ఇలా నేను పెట్టాను కదా, డైరెక్ట్గా చెప్పండి,
నేను చూసుకుంటా, చెప్తాను మీకు క్లారిటీ. నేను మీకు చెప్పానా, నా వీడియో చూసి మీరు మాట్లాడారు. నేనెవరిని అట్రాక్ట్ చేయలేదు. ఇలా వర్క్ చేసుకుంటే కన్ఫర్మ్ వస్తుంది. నువ్వు చేసుకో నీకు రాకపోతే అన్నాడు. నువ్వు చేసుకో, నేను చెప్పినట్టు చెయ్యి తర్వాత నీకు దొరకకపోతే, నీకు రాకపోతే నన్ను అడుగు. అప్పుడు నన్ను క్వశ్చన్ చెయ్యి, తప్పు లేదు. ఓకేనా? అప్పుడు నన్ను క్వశ్చన్ చెయ్యి. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయడానికి హక్కు నీకు లేదు. ఓకే, మెయిన్ థింగ్ నీకు హక్కు లేదు, నీకు ఇది లేదు. ఏంటి బ్యాడ్ కమెంట్స్కి మంచి రిప్లై ఇచ్చానని చెప్పినా కదా, ఆ వీడియోకి పెట్టిన కమెంట్ ఇది, మళ్ళీ బ్యాడ్ కమెంట్. ఓకే, పర్లేదు. ఆ ప్రొడక్ట్స్ మనం తప్పితే ఎవరు వాడరు అన్నారు కదా, ఆ ప్రొడక్ట్స్ వాడిన ప్రతి ఒక్క వీడియో మీకు పెడతా. నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను తప్పితే ఎవరు వాడరు అన్నారు కదా, నేను మీకు కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇస్తాను ఎవరెవరు వాడుతున్నారు. దానివల్ల సాల్వ్ అయిన వాళ్ళ నెంబర్ కూడా పెడతాను మీకు. ఓకేనా? మాట్లాడతారా? సక్తా ఉందా మీకు? చెప్పండి. ఐఎమ్ రెడీ. చూపిస్తా ఎవరెవరు వాడుతున్నారు, వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను. వాళ్ళు వాడుతున్నారా, వాళ్ళ వల్ల ఎవరికైనా రిజల్ట్ వచ్చిందో కూడా మీకు చూపిస్తా. ఉందా మీకు సక్తా? మీరు వాడుతున్న ప్రోడక్ట్ టూత్ పేస్ట్ వాడుతున్నారు, మీరు కోల్గేట్ కానీ ఒకటి, మీరు దానికి నా పేస్ట్కి నేను కంపేర్ చేస్తాను. నేను డెమో పెడతాను మీకు. డెమోలో మీది కెమికల్ నాది రియల్ అని తెలిసిందనుకో, స్పాట్ నాకు 10,000 కొట్టు. నాది కెమికల్ కానీ నీకు కెమికల్ అని తెలిసిందనుకోండి, స్పాట్ 20,000 కొడతా. 20,000, 10,000, 20,000 కొడతా. కెమికల్ కదా, ఫుల్ న్యాచురల్ పేటెంట్ డోర్, మొత్తం న్యాచురల్. ఈ కెమికల్ ఉంటే నన్ను అడుగు, నేను చూసుకుంటా. ఎవరు వాడు, ఇప్పుడు నువ్వు అంటున్నావు వాడరు అని, సో అదే మాట మీద నువ్వు ఉండు. ఇదే వాడరు నువ్వు అన్నావు కదా, నీతో కూడా వాడిచ్చే టైం వచ్చింది. ఎప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు. విల్ టేక్ సమ్ టైం. ఏదైనా సరే టైం పడుతుంది. సో వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ఫస్ట్లో అందరు అలాగే అన్నారు. దేని గురించి అయినా సరే ఫస్ట్లో ఎవరైనా ఫస్ట్ గూగుల్ పే, ఫోన్పే గురించి అయితే ఎన్నో తిట్టుకున్నారు. తర్వాత ప్రతి ఒక్కరు అదే వాడుతున్నారు. అలాగే ఏదైనా సరే డిజిటల్ ఇండియా ఎలా అయిందో అలాగే ఇప్పుడు ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యింది. మీరు చూస్తూ ఉండండి. వెయిట్ కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేసే టైంకి ప్రతి ఒక్కరు ఎలాంటి పొజిషన్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు ప్రోడక్ట్ గురించి ఎలా చెప్తారు మీకు. నేను ప్రతి ఒక్కరిని ఒక స్క్వాడ్ని ఎలా తయారు చేస్తాను అంటే ప్రోడక్ట్తో తయారు చేస్తాను. ప్రోడక్ట్ గురించి చెప్పి ప్రోడక్ట్ గురించి తెలుసుకొని చేస్తున్నాను. అది ప్రోడక్ట్ గురించి మాత్రమే చేస్తున్నాను. బిజినెస్ చేయట్లేదు. చెప్తున్నాను, సాల్వ్ చేసుకున్నాను, నాకు మనీ వస్తుంది అంతే. రిఫర్ చేస్తే ఎలా వస్తుంది అలాగే వస్తుంది. బిజినెస్ ఏం కాకుండా అంతగా చేసుకోవాలనుకుంటే నేను చేసుకుంటాను. అయ్యా నాకు ఉంది, నేను మాట్లాడి ఏదో ఒక అబద్ధం చెప్పి తెస్తాను. చేయట్లేదుగా ఇప్పుడు దాకా. నేను ఎవరినైనా ఇదిగా చేయలేదు. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతానంటే అంతే, వాళ్ళు సొంతంగా వచ్చి. సో వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పి వాళ్ళ ప్రోడక్ట్ గురించి మాత్రమే చెప్పి చేసుకుంటున్నారు. తక్కువగా చేసుకుంటున్నారు, పర్లేదు, హ్యాపీ. అలాగే చేసుకోవాలి. మీకేం నేను తప్పుగా చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకా నన్ను తిట్టారనుకున్నా నేనేం అనలేను. సో ఎక్కడో మీరు మోసపోయారు, మీరు కొంచెం కోపంలో ఉంటారు, తిట్టారు, పర్లేదు. బట్ నేను మోసం చెయ్యలేదు, చెయ్యను కూడా. చెయ్యాలనుకుని నాకు 10 నిమిషాలు టైం అండి. ఇప్పుడేముంది, ఇప్పుడు ఉంది. దీని గురించి నేను గిమోలు ఏం చూపించడం ఎందుకు, నాకు ఇది ఇలా వాడాలి అలా వాడాలని చెప్పలేము ఎందుకు. కొనుక్కోండి అంటే కొనుక్కుంటారు, మాటలు మారుస్తాయి. ఏముంది మీకు చిన్న ఆశ చూపిస్తా చాలా. మిడిల్ క్లాస్ నేను మిడిల్ క్లాసే కదా, మన మిడిల్ క్లాస్ వరకు కొంచెం ఆశ చూపించగానే ఆఫర్ అనగానే కొనేస్తాం. ఆ టైప్ ఉంటారు. మీరైనా అంతే. ఇది ఇప్పుడు వస్తుందంటే నమ్మేస్తారు, కొని ఉంటారు. అలాగే మీరు అదే నమ్ముంటారు, అలా కొని ఉంటారు. సో దాన్ని ఎలా వాడాలో తెలియదు, వాళ్ళు చెప్పుకుంటారు, ఒక రెస్పాన్సివ్ ఇచ్చి ఉండరు. సో ఆ కోపంలో తిట్టుంటారు అంతే. నేను అదే అనుకుంటున్నానండి. ఎందుకంటే కోపం అంటే ఎక్కడో కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అంతే. అంతకుండా నా మీద కోపం ఉంటే చెప్పండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. దేని గురించి? ప్రోడక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఒకవేళ ఇన్కమ్ చేసుకోవాలంటే వేరే ప్రాసెస్ ఉన్నాయి, చాలా ప్రాసెస్ ఉన్నాయి. అలా చేసుకోమని మీకు చెప్పలేదు. ఒక మార్కెటింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ గురించి మీరు మాట్లాడితే ఇంత డబ్బులు పెట్టుకుని కొంటున్నాం కదా, 30,000 పెట్టుకుంటున్నాం కదా, అంత కాస్ట్లీ పెట్టుకుని కొంటారా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంతూర్ సబ్బు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్బు అనుకోండి, 10 రూపీస్ సబ్బు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి ఒక 4 రూపీస్ 5 రూపీస్ ప్రోడక్ట్ గురించి వస్తుంది. మిగతా 5 రూపీస్ అనేది మొత్తం మార్కెటింగ్ వాళ్ళది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా మార్కెటింగ్ వాళ్ళమే. మన కింద కూడా ఇది వచ్చి మార్కెటింగే. మీరు చేసి కూడా మార్కెటింగ్ ప్రోడక్ట్ సెల్లింగ్లో. సో మార్కెటింగ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఒక పర్సన్ రిఫర్ చేస్తే 8,000 7,500 సంథింగ్ ఎంతో ఇస్తారు. సో ఆ మనీ అనేది మనకు వస్తుంది. ప్లస్ ఏంటంటే మన పైన వాళ్ళకి కూడా ఇన్కమ్ ఇవ్వాలి. అవునా కదా. మినిమం ఒక ప్రోడక్ట్ అంత న్యాచురల్గా ఇచ్చి మినిమం కాస్ట్ లేకపోతే ఎలా ఉంటుంది మరి. కొంతమంది ఇంకో విషయం ఏంటంటే అండి, ఎవరైతే ప్రోడక్ట్ ద్వారా చదువుతున్నారో వాళ్ళు ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకొని అక్కడ బాగుంది ఇంకా తక్కువ ఉంది అని చెప్పి అక్కడ కొనుక్కుంటున్నారంట. అలా కొనుక్కుంటే అది ఫేక్. దానికి మీకు ఏమైనా మాకు సంబంధం లేదు, కంపెనీకి కూడా సంబంధం లేదు. మెయిన్ థింగ్, కాపీని కొనుక్కొని మళ్ళీ మమ్మల్ని అడిగితే మాకు సంబంధం లేదు. కేవలం అలోవేరా స్టోర్లో దొరికింది అక్కడ మాత్రం కొనుక్కోండి. అలోవేరా మన వెబ్సైట్లో దొరికింది అక్కడ మాత్రం కొనుక్కుంటేనే మీకు వచ్చింది. తర్వాత ఎక్కడెక్కడో కొనుక్కొని అయ్యో సార్ నాకు జరిగింది ఇట్లా అట్లా అంటే కుదరదు.
మీరు కొనుక్కున్న ప్రాసెస్ ఎక్కడ కొనుక్కోవాలి, ఒక స్పాన్సర్ దగ్గర కానీ అలాంటి ప్లేస్లో కొనుక్కోవాలి. అంతేగాని మీరు ఎక్కడో వెళ్ళి కొనుక్కొని అయ్యిందంటే అవ్వదమ్మా, మా దగ్గర కాదు అది. ఓకే, కొన్న ప్రోడక్ట్ ప్రూఫ్ ఉందా మా దగ్గర కొన్నట్టు చెప్పండి, వాళ్ళు చెప్తారు ఎవరు మీ స్పాన్సర్ ఉన్నారో మీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జాయిన్ చేసుకుని అలా ఏం చేయట్లేదే. ప్రతి గురించి ప్రోడక్ట్ గురించి అడిగితే ప్రోడక్ట్ గురించి మీరు కాల్ చేసినా కూడా నేను చెప్తున్నానా లేదా? ఇక నేనేం చేస్తున్నా మీకు, ఇంకా నేను మీకు కాల్స్కి కూడా రూపాయి తీసుకోవట్లేదు. కొంతమంది స్టార్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్లో కాల్కి 100 కొన్ని చూసానులేండి, కొన్ని చూసాను. కాల్కి డబ్బులు తీసుకోవడము, మీటింగ్ పెట్టి మీ అందరిని గ్యాదర్ చేసి ఒకటేసారి చెప్తున్నాను చెప్పి వాళ్ళ మీటింగ్కి జూమ్ మీటింగ్ డబ్బులు రూపాయి తీసుకుంటున్నా. మీకు కాల్ ఫ్రీగానే మాట్లాడుతున్నాను కదా, మరి ఇంకేంటి నా మీద పగబడతారు? ఒక ఫ్రీగా చేస్తే తప్పు, అంతేనా? ఫ్రీగా చేస్తే తప్పు. సరే, ఇంకా నేను కూడా రేపు నుంచి ఒక అరగంట మాట్లాడితే 30 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అని చెప్పిన బాగోదు, చీప్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తే అసలు ఇప్పుడు ఆ కాల్కి కూడా ఏంటి, ఒక టైం ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానంటే అయిపోయింది. కాకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారేమో మరి, అంతమంది చేస్తున్నారేమో మరి. సో అది వదిలేయండి. నేను అంటుంది యూట్యూబర్స్లో కాదు, కొంతమంది ఓకే ఇన్ఫర్మేషన్ రాదు వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గరికి. అయినా సర్లే వదిలేయండి, వాళ్ళ ప్రాసెస్. మీ ప్రాసెస్ ఏంటి చెప్పండి సార్, మీ ఇదేంటో. నాకైతే ఏం అభ్యంతరం లేదు, చెప్పండి. మీరు ఎక్కడ మోసపోయారు, ఇలా అయ్యిందా చెప్పండి, నాకేం సొల్యూషన్ చూసుకుందాం. సో ప్రోడక్ట్ ఉంది మీ దగ్గర, నేను ఎలా వాడాలో చెప్తాను, మీరు 10 మంది రికమెండ్ చేయండి. మీరే రికమెండ్ చేసి మీరే చేస్తారు. మీరు ఒకసారి వాడి చూడండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీ పక్కన ఫ్రీగా ఇచ్చుకోండి. ఎలా మీరు రాసేయాలనుకున్నారు 30,000 అనుకున్న వాళ్ళు, సో మీరు డైలీ అక్కడ చేయండి. 30,000 రాసేయండి కదా, సరే మీరు రాసేయారు కదా, ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలో చెప్తాను. అదే మీరు ఎవరికైనా బాగాలేని వాళ్ళకి స్పాన్సర్ చేయండి. జస్ట్ మీరు 30,000 పోయినాయి కదా మీకు, ఓకే కదా, మీరు సాటిస్ఫైడ్ కదా, 30,000 పోయినాయి మీరు అక్కడ చేయండి. మీ 30,000 పోయినాయి కదా, వదిలేయండి. మీ 30,000 పోయినాయి, ఓకే లైట్ తీసి పక్కన పెట్టండి, అక్కడ మీరు చేయండి అంతే. నువ్వు హెల్ప్ చేయండి. మరి 30,000 పోయినాయి కదా, జస్ట్ ప్రోడక్టే కదా ఇమ్మన్నది, మీకేం మీ ఆశలు ఇవ్వలేదు కదా ఇప్పుడు, ఓకేనా? 30,000 పోయినాయి అనుకున్నావు, స్కామ్ అన్నావు, తిట్టావు, ఓకే లైట్ తీసుకుంటా, ఓకే. ఇప్పుడు ఆ 30,000 పోయినాను, ప్రోడక్ట్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ ఎవరికైతే యూజ్ అయిందో వాడికి ఇవ్వు, ఫ్రీగా ఇవ్వు. వాడికి రికవర్ అయింది కదా, అప్పుడు వాడి దగ్గర నుంచి నువ్వు రూపాయి కూడా తీసుకో. వాడు నీకు హ్యాపీగా వచ్చి ఒక మాట చెప్తాడు చూడు, అని ఎలా వాడాలో కూడా చెప్తాను నీకు, ఫ్రీగా ఇచ్చేసి ఎలా చేయాలో కూడా, ఓకేనా? కాకపోతే కాల్స్ అయితే చేయకండి, జస్ట్ కమెంట్ చేయండి, మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు నేను ఉన్నాను, ఓకే. హ్యాపీగా నవ్వుతూ ఉండండి. సో ఏం లేదు, మీకు ఏం భయం లేదు, నేను చెప్తాను మీకు, ఓకే, క్లారిఫికేషన్ ఇస్తాను దేనికైనా. సో మీకోసం నేను బక్క చెక్కిపోయాను ఏమంటుంది ఏమో. సరే అండి, ఓకే. ఇప్పటిదాకా మన వీడియోను సబ్స్క్రైబ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాడ్ కామెంట్స్ వచ్చిందంటే దానికి ఎక్కడో మీరు మోసపోయారు కాబట్టి ఇక్కడ నన్ను తిడుతున్నారేమో, అంతే, తప్పలేదు, మీరు ఎక్కడో మోసపోయారు. సో దాన్ని ఎలా కవర్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ టెన్షన్ తీసుకోకండి, వర్క్ చేసుకునే వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు టెన్షన్ తీసుకోకండి, కూల్గా ఉండండి. సో ప్రోడక్ట్ గురించి మీకు తెలుసు, ప్రోడక్ట్ గురించి తెలుసుకొని మెల్లగా వెళ్ళండి, ఓకే. సో కొత్తగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకో డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లస్ కొత్తగా మీరు ఏమైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నా ఇట్లా ప్రోడక్ట్ గురించి, సో దాని గురించి కూడా నేను ఇస్తాను. ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే కూడా నా దగ్గర కొనుక్కోవచ్చు, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మై వీడియో అప్ టు ద ఎండ్. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయో తిట్టాలనుకున్నా తిట్టేయండి, నేను చెప్తా దాని గురించి, ప్రతి దాని గురించి, ఓకేనా?